మ్యాక్స్ మంచి మనసున్న కష్టజీవి. తన ఫ్యామిలీని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తాడు. ఎంత కష్టమైనా ఇష్టంతో కుటుంబం కోసం చేస్తాడు. డబ్బులు లేకపోవడం వల్లనే చదువు మధ్యలో ఆపేసి బర్గర్స్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. త్వరగా చేసేయాలి, కస్టమర్స్ వచ్చే టైం అయింది. మ్యాక్స్ 2 బర్గర్స్ ఇవ్వవా? ఓకే అన్న, 300 రూపీస్. ఓకే తీసుకో. థ్యాంక్స్ అన్న. మళ్ళీ మళ్ళీ రండి అన్నయ్య. ఈరోజు బాగా సంపాదించేశాను, సరిపడా డబ్బులు వచ్చాయి. వెళ్ళి త్వరగా రేపటి కోసం కూడా నేను బర్గర్స్ ని తయారు చేసుకోవాలి. ఇలాగే కష్టపడితే నా కష్టాలు కొన్నైనా తీరుతాయి. మరుసటి రోజు బర్గర్స్ బుట్టలో తీసుకుని సైకిల్ మీద షాప్కు బయలుదేరుతాడు. కస్టమర్స్ వచ్చే టైం అయింది, ఈరోజు త్వరగా చేరుకోవాలి. అంతలోనే చీకట్లు కమ్ముకున్నాయి. అంతలోనే సడన్ గా ఉరుములు మెరుపులు. అయ్యో ఏంటి ఇంత వర్షం పడుతుంది? త్వరగా చేరుకోవాలి, బర్గర్స్ అన్ని ఖరాబ్ అయ్యేలా ఉన్నాయి. అయ్యో దేవుడా, ఎలాగైనా కాపాడు. అయ్యో ఓరి దేవుడు, పోతుంటే పోతుంటే ఎక్కువ అవుతుందా? అయ్యా భగవంతుడా, ఎంత పని చేసావయ్యా. అయ్యో ఇలా ఈరోజు ఇంత పని జరిగిపోయింది. బర్గర్స్ అన్ని తడిచిపోయాయి. అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు? మ్యాక్స్ చేసేది లేక తిరిగి అలా బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇల్లు చేరుకోగానే ఆశ్చర్యంతో, ఓరి భగవంతుడా, ఏమిటి వింత? సడన్ గా ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటి ముందు ఇలా ఉందేంటి? అయ్యో ఇలా పెరుగుతుంది ఏంటి? ఇదేంటి మాయా? వింత, బర్గర్స్ కూడా వచ్చాయి. ఇదేం వింత భగవంతుడా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓరి భగవంతుడా, ఇది నిజమైన బర్గర్సే. తినేటివే. దేవుడు నన్ను కరుణించాడా? ఇన్ని బర్గర్సా? బర్గర్స్ చెట్టా ఇది? చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవి కనుక అమ్మితే చాలా డబ్బులు వస్తాయి నాకు. అలా మురిసిపోతూ తెల్లవారగానే వాటినన్నిటినీ కూడా తెంపుకొని బుట్టల్లో వేసుకొని షాప్ లో అమ్మడానికని మ్యాక్స్ సంతోషంతో తీసుకెళ్ళింది. అలా రెండన్నా, ఈ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్గర్స్ ని తీసుకొచ్చాను. చాలా టేస్టీగా తయారు చేశాను. అక్క, చెల్లి, అన్న, రెండన్నా, బాబాయ్ తీసుకోండి. ఈ రోజు చాలా సంపాదించాను, చాలా డబ్బులు వచ్చాయి. వర్షం పడ్డా తడవకుండా ఒక వెహికల్ తీసుకోవాలి. అలా మ్యాక్స్ బర్గర్స్ తడవకుండా ఒక వెహికల్ కూడా తీసుకుంది. ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలా బర్గర్లన్నీ ఆ వెహికల్ లో పెట్టుకుని షాప్ కు తీసుకోవడం మొదలు పెట్టింది. తర్వాత అలా అలా ఎదిగి సిటీలోనే పెద్ద షాప్ కూడా ఓపెన్ చేసేసింది. కష్టే ఫలి అన్నట్టుగా తన జీవితం మారిపోయింది.